సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడికి యత్నించిన వ్యక్తి రాకేష్ కిషోర్. ఆయన 71 సంవత్సరాల, ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉన్న బార్ కౌన్సిల్లో మెంబర్ కూడా. చాలా అనుభవం ఉన్న ఇతను దాడికి యత్నించడం యావత్ భారతం ఖండించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాజ్యం సిబ్బంది యాజమాన్యం కూడా ఖండించింది. ఇది అమానుషమైన ఘటన. దేశ సార్వభౌమత్వానికి, రాజ్యాంగానికి అది విఘాతం. ఇట్లాంటి చర్యలు దాన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు? అంటే అతను నేను దళితుడినే అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో దాడికి యత్నించాడు. దాడి యత్నించడం ఏం కాదు, వారు విసిరారు, తగలలేదు. అది సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా పడిపోయింది అంతే తప్ప విసరడం అనే కార్యక్రమం చేశాడు అతను. కాబట్టి దాడి జరిగిందనే భావించాలి. సో ఆ దాడి ప్రాపర్గా జరగలేదు అంతే. అంచేత దాడి జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా అతన్ని విచారించి పంపించారు తప్ప కేసు పెట్టలేదు. కేసు పెట్టొద్దని ఈయన చెప్పాడు, గవాయి చెప్పాడు. ఎందుకని? జస్టిస్ ఆయన వదిలిపెట్టేసేయండి అని అన్నాడు. ఈ ఇష్యూని ఇంకా పెద్దది చేయటం ఎందుకు అని. ఓకే. అయితే అతన్ని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కూడా విరుచుకుపడ్డాడు అతను. గవాయి కాదు, ఓకే, రాకేష్. ఓకే, విరుచుకుపడ్డాడు. దాని మీద ఆయన రకరకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు అది కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అతనికి ఏం కాలేదు, అతను హ్యాపీ, అతను హాయిగా ఉన్నాడు. కానీ అతను చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం. ఏది ఆ గవాయిని అడిగాడు ఆయన, ఒక విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి ఒక కేసు వేశాడు, ఒక పిల్లు ఒక వ్యక్తి వేశారు. ఇది పబ్లిసిటీ స్టంట్గా ఆయన భావించాడు. భావించడానికి కారణం ఏంటంటే ఇది అనవసరమైన విషయం ఎందుకు అవసరమైన విషయంగా మారుస్తున్నారు అని తోసిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా పదే చేశాడు. ఆయన క్లియర్గా చెప్పాడు ఎందుకు ఇది చేయకూడదు అని. ఎందుకు ఇలాంటి విషయాల మీద టైం వేస్ట్ చేయటం ఎందుకు అన్న ధోరణి కూడా ఉంది ఆయనకి. ఉన్నప్పటికీ ఆయన సానుకూలంగానే సంయమనంతోనే చెప్పి వివరించే ప్రయత్నం చేశాడు. చేసినప్పటికీ ఈయన పదే ఆయన్ని ఇరిటేట్ చేశాడు. ఈ ఇరిటేషన్లో భాగంగా ఆయన అన్న మాట ఏమిటి, ఇది నా వల్ల కాదు, ఆయన భగవంతుడని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ప్రార్థించు, పని అవుతుందేమో చూద్దాము అన్నట్టుగా ఒక మాట అన్నాడు. దాంట్లో వ్యంగ్యమేమీ లేదు. రెండోది, కోర్టు హాల్లో ఇలాంటివి అనేకం జరుగుతాయి. ప్రతిదీ పట్టుకుని, అంటే వాళ్ళు మనుషులే కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్కువ చొరవతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి. జడ్జిలు ఉంటాయి, విచక్షణ ఉంటుంది కదా. అదే వాళ్ళు మనుషులే, వాళ్ళకి అనిపించిన విషయాలు ఓపెన్గా మాట్లాడతారు. జడ్జిమెంట్లో అభిప్రాయం వస్తుందా లేదా అనేది వేరే గొడవ. కానీ సహజంగా వాళ్ళకి అనిపించిన అభిప్రాయాన్ని బెంచ్ మీద నుంచి ఏదో పద్ధతిలో వ్యక్తీకరించినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. రోజువారీ కోర్టుకు వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి సందర్భంలో ఆయన క్యాజువల్గా చేసినటువంటి ఒక వ్యాఖ్య అది కూడా విపరీతమైన ఇరిటేషన్ తర్వాత ఇది నా వల్ల కాదనేది నాకు అర్థమైంది, నీకు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ నువ్వు వినిపించుకునే మూడ్లో లేవు, కనుక నువ్వు నేరుగా విష్ణుమూర్తినే అప్రోచ్ అయిపోతే బాగుంటుంది అని చెప్పాడు. అక్కడ కాదు, ఇంక మీరు శైవాన్ని కనుక వ్యతిరేకించుకుంటూ ఉంటే అక్కడ శివాలయం ఉంటుంది, ఆయన కూడా మీరు. విషయం ఏంటంటే ఆయన దళితుడు. ఎవరు? గవాయ్ దళితుడు మాత్రమే కాదు, అంబేద్కర్ అనుయాయి కూడా. వాళ్ళ ఫ్యామిలీ ఇన్ టోటల్, వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా దీనికి అంబేద్కర్ దీనికి అనుయాయులు. బౌద్ధంలో ఉన్నారు వాళ్ళు. దీన్ని టార్గెట్ చేశాడు ఇతను. టార్గెట్ చేసి నువ్వు బౌద్ధము అంబేద్కరిజము అని చెబుతూ ఆ ముసుగులో వాంటెడ్గా విష్ణుమూర్తి మీద దాడి చేసావు. నువ్వు అంటే నువ్వు పట్టించుకోవడానికి నిరాకరించావు. నేను చేస్తున్నది పబ్లిసిటీ అనే విషయం ప్రూవ్ చేయడానికి ట్రై చేసావు. అందుకు నేను నిరసన తెలియజేస్తా. ఇది సనాతన ధర్మానికి విఘాతం. నేను దళితుడినే కాబట్టి, నేను దళితుడిని, హిందువుని కాబట్టి నాకు ఇబ్బంది నువ్వు అలా మాట్లాడటం. నువ్వు దీని మీద ప్రాపర్గా రియాక్ట్ కాకపోవడం నా మనోభావాలని
గాయపరిచింది. ఉమ్, కాబట్టి నేను ఈ నిరసనని తెలియజేయడం కోసం నేను విసరలా. ఉమ్, ఉమ్, విసిరింది నేనని నువ్వు అనుకుంటున్నావు, ఉమ్, ఈ ప్రపంచం అనుకుంటోంది కాదు. ఉమ్, ఆ భగవంతుడే నా చేత పని చేయించాడు. ఉమ్.